ఇక డీటెయిల్స్ చూస్తే దుబాయ్లో నిర్మాత కేదార్ మృతి ఇప్పుడు సంచలనంగా మారిందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేదార్ మృతిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖులు ప్రమేయంపై ప్రచారం ఉందని, ఇక విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఎన్ఎం ఆరోపించారు. చీటర్స్ చేతిలో సూపర్ స్టార్లు మోసపోతున్నారన్నారు. ఇప్పటికైనా హవాలా దందాపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి హఠాత్ మరణం ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎవరి కేదార్ అనే చర్చ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ కేదార్ అనే వ్యక్తి 2015 వరకు అమెరికాలో రెస్టారెంట్లు అవి ఇవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టింది. అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ ధనవంతుల పిల్లలు, కోటీశ్వర్ల పిల్లలు పోయే పబ్బులను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని ఆ పబ్బులను నడిపించిన విషయం అందరికీ తెలుసు. హై లైఫ్ అని, బీడప్స్ అని, ఇంకా అనేక వ్యాపారాలు అయినా. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే సరే, చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, దురదృష్టకర సంఘటన అయినా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం. కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తూ ఉంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరివి? సినీ ప్రముఖులవి, రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అవి హవాలా రూపంలో పోయినాయా, చట్టబద్ధంగా పోయినాయా? వీటన్నిటిని కూడా వెలికి తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు. మాకున్న సమాచారం మేరకు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయం